ఓడితే ఇంటికే, గెలిస్తే సెమీఫైనల్. భారత్కు అది సాధారణ మ్యాచ్ కాదు, క్వార్టర్ ఫైనల్ లాంటి నిర్ణయాత్మక పోరు. 196 పరుగుల భారీ లక్ష్యం, 50 పరుగులకే 2 వికెట్లు డౌన్. ప్రపంచ కప్ కళ కళ్ల ముందే చెదిరిపోతుందా అనే సందేహం ప్రతి అభిమానిని వెంటాడింది. అలాంటి ఆపత్కాలంలో క్రీజ్లో నిలబడ్డాడు సంజు. ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు, బాధ్యతను భుజాన వేసుకున్నాడు. కీలక మ్యాచ్లో జట్టును ఒంటి చేత్తో నిలబెట్టి సంజు ది వారియర్గా నిలిచాడు. ఒకప్పుడు ఓపెనర్గా జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చిన సంజు శాంసన్ శుభ్మన్ గిల్ వల్ల జట్టు నుంచి బయటకెళ్లాడు. తర్వాత మళ్లీ చోటు సంపాదించాడు. ఈసారి ఇషాన్ కిషన్ రావడంతో మరోసారి స్థానం కోల్పోయాడు. ఇలా ప్రతి మ్యాచ్లో అతని స్థానం ప్రశ్నార్థకం. జట్టులో చోటు వస్తుందా పోతుందా అనే అనిశ్చితిలో ఎన్నో రోజులు గడిపిన ఆటగాడు ఎప్పుడు బ్యాకప్ అనే ముద్రతోనే నిలిచాడు. అయితే ఎన్నిసార్లు జట్టులోంచి బయటకెళ్లినా, ఎన్నిసార్లు కన్సిస్టెన్సీ లేదనే విమర్శలు విన్నా ఎప్పుడూ తలవంచలేదు సంజు. తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చూపించాడు. వెస్టిండీస్తో కీలక పోరు, వర్చువల్ క్వార్టర్ ఫైనల్, వేదిక ఈడెన్ గార్డెన్స్. లక్ష్యం 196 పరుగులు. టీ20 వరల్డ్ కప్కు కుర్రాళ్ళంతా కొత్తోళ్లే. ఒత్తిడి తీవ్రంగా ఉంది. భారత్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి. అలాంటి సమయంలో క్రీజ్లోకి వచ్చాడు సంజు. మొదట పరిస్థితిని అంచనా వేశాడు. ఆ తర్వాత మెల్లగా గేర్ మార్చుకుంటూ వెళ్ళాడు. విండీస్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు, సిక్సర్లు బాదాడు. మ్యాచ్ దిశనే మార్చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా సంజు మాత్రం స్థిరంగా నిలబడ్డాడు. 50 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో ప్రతి షాట్లో ఒక ఆవేదన ఉంది, ప్రతి సిక్స్లో ఒక సమాధానం ఉంది, ప్రతి బౌండరీలో ఒక నమ్మకం ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా పరుగులు చేస్తారు, కానీ జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితిలో, దేశం మొత్తం ఊపిరి బిగబట్టిన క్షణంలో ఒక ఆటగాడు ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటే అదే అసలైన పరీక్ష. అలాంటి కఠిన పరీక్షలోనే నెగ్గాడు సంజు శాంసన్. ఈరోజు సంజు లేకపోయి ఉంటే సెమీఫైనల్ కల అక్కడికే ముగిసిపోయేది. అందుకే ప్రతిభ ఉంటే సరిపోదు, సహనం కూడా కావాలి. అవకాశం రాకపోయినా ఎదురు చూడగల ధైర్యం కావాలి. సంజు శాంసన్ కథ మనకు చెబుతున్నది ఇదే.